upset. I lost my beloved pet dog. Just go and get a new dog. Oh, it isn't as simple as what you think. My dog is just like my family. He can make me truly happy. Have you tried to search for him? Yes, I have. But a man told me that my dog died from the crash. Oh, I'm sorry to hear that. I think I should get a new dog. Do you always have a dog? Yes, I like pet animals to cheer myself up. ఈ డైలాగ్ యొక్క తెలుగు మీనింగ్ని కూడా ఒకసారి చూసేద్దాం. వై డూ యూ లుక్ అప్సెట్? ఎందుకు అలా ఉన్నావు? ఐ లాస్ట్ మై బిలవ్డ్ పెట్ డాగ్. నేను ఎంతగానో ఇష్టపడి పెంచుకున్నటువంటి కుక్క పిల్లను పోగొట్టుకున్నాను. జస్ట్ గో అండ్ గెట్ ఎ న్యూ డాగ్. దానికి ఎందుకు బాధపడ్డావు? వెళ్ళి మరొక కొత్త కుక్క పిల్లని తెచ్చుకో. ఓ, ఇట్ ఈజంట్ యాజ్ సింపుల్ యాజ్ వాట్ యూ థింక్. నువ్వు చెప్పినంత సులభమైనటువంటి విషయం కాదు అది. మై డాగ్ ఈజ్ జస్ట్ లైక్ మై ఫ్యామిలీ. నా పెట్ డాగ్ నా కుటుంబంతో సమానం. హీ కెన్ మేక్ మీ ట్రూలీ హ్యాపీ. అది నన్ను ఎంతో సంతోషంగా ఉంచేది. హ్యావ్ యూ ట్రై టు సెర్చ్ ఫర్ హిమ్? అలా అయితే దానికోసం వెతికి చూసావా ఎక్కడైనా? ఎస్, ఐ హ్యావ్. బట్ అ మ్యాన్ టోల్డ్ మీ దాట్ మై డాగ్ వాస్ డైడ్ ఫ్రమ్ ద క్రాష్. వెతికాను, అదొక వాహన ప్రమాదంలో చనిపోయిందని చెప్పారు. ఓ, ఐఎమ్ సారీ టు హియర్ దాట్. అది వినడానికి నేను చాలా బాధపడుతున్నాను. ఐ థింక్ ఐ షుడ్ గెట్ ఎ న్యూ డాగ్. సరే కానీ నేను ఒక కొత్త కుక్క పిల్లని పెంచుకోవాలని అనుకుంటున్నాను. డూ యూ ఆల్వేస్ హ్యావ్ ఎ డాగ్? నీ కూడా ఎప్పుడూ ఒక డాగ్ ఉంటుందా? నువ్వు ఎప్పుడూ ఒక డాగ్ని పెంచుకుంటూ ఉంటావా? ఎస్, ఐ లైక్ పెట్ యానిమల్స్ టు చీర్ మై సెల్ఫ్ అప్. అవును, పెంపుడు జంతువులు నాకు చాలా ఇష్టం. నన్ను సంతోషపరచడానికి ఎప్పుడు వాటిని పెంచుకుంటూ ఉంటాను.